కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్, సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి నేర్చుకునే ముందు మనం ఫస్ట్ కాంగ్రుయెంట్ అంటే ఏంటి, సిమిలర్ అంటే ఏంటి చూద్దాం క్లియర్గా. ఓకే, సో ఇది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఈ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అనే కాన్సెప్ట్ యాక్చువల్గా. ఓకే, కాంగ్రుయెంట్ అంటే టూ ఐడెంటికల్ ఫిగర్స్ అనమాట. నేను ఇక్కడ 2 ఎలిఫెంట్స్ తీసుకున్నాను. ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఉంది, ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఉంది కదా. సో ఈ 2 ఎలిఫెంట్స్ సేమ్ సైజు, సేమ్ షేపు, ఒకదానికి ఒకటి పెడితే కూడా మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలన్నమాట. అలా ఉన్న వాటి రెండింటిని కాంగ్రుయెంట్ అంటారు. అంటే 2 ఐడెంటికల్ ఫిగర్స్ని కాంగ్రుయెంట్ అంటారు. ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి, ఈ ఎలిఫెంట్ తీసుకొని ఈ ఎలిఫెంట్ మీద పెట్టడానికి చూస్తాను చూడండి. పెడితే కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది అనమాట. అది ఒకటా రెండా అని కూడా చెప్పలేరు మీరు. ఓకే, అంటే ఇలాంటి ఎగ్జాక్ట్ ఐడెంటికల్ ఫిగర్స్ని కాంగ్రుయెంట్ అంటారు. ఓకే, సిమిలర్ అంటే ఏంటంటే చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఇంకొక ఎలిఫెంట్ తీసుకున్నాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఈ ఎలిఫెంట్ నేను చేస్తాను అంటే నేను ఎన్లార్జ్ చేస్తాను. సో ఈ కార్నర్ పట్టుకొని ఎన్లార్జ్ చేస్తాను చూడండి. ఓకే, అంటే ఇప్పుడు ఎక్స్ అయితే ఇది ఎక్స్, ఇది వై డైరెక్షన్ అనుకుందాం అనుకోండి. ఓకే, సో ఈ డైరెక్షన్లో ఎంతైతే మారుతుందో అంతే రేషియోలు ఈ డైరెక్షన్లో కూడా మారితే వాటిని సిమిలర్ అంటారు. ఓకే, మీకు అర్థం కాలేదు కదా, ఇంకా కొంచెం క్లియర్గా చెప్తాను చూడండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్కి ఈ ఎలిఫెంట్ యొక్క విడ్త్ వచ్చి ఒక 2 మీటర్స్ ఉంది అనుకుందాం. ఓకే, హైట్ వచ్చి 1 మీటర్ ఉంది అనుకుందాం. ఓకే, ఈ యొక్క ఎలిఫెంట్ యొక్క విడ్త్ వచ్చి 2 మీటర్స్ ఉంది, హైట్ వచ్చి ఎలిఫెంట్ వచ్చి 1 మీటర్ ఉంది అనుకుందాం. ఓకే, సో నేను ఇప్పుడు ఎన్లార్జ్ చేసేటప్పుడు ఈ యొక్క విడ్త్ని డబల్ చేశాను అనుకుందాం. ఓకే, అంటే 2 మీటర్స్ని కాస్త నేను 4 మీటర్స్ చేశాను. ఓకే, లెంత్, హైట్ వచ్చి 1 మీటర్ కాస్త 2 మీటర్స్ చేశాను. అంటే అర్థం ఏంటి, నేను ఒక స్కేల్తో పెంచాను అనమాట. అంటే 2 టైమ్స్ ఆఫ్ దిస్ ఫిగర్ అనమాట ఇది. అంటే ఇక 2 × 2 వేస్తే 4 వస్తుంది, 1 × 2 వేస్తే 2 వస్తుంది. అంటే ఈ ఫిగర్ని నేను డబల్ చేశాను. ఓకే, ఇలాంటి స్కేల్ చేసినటువంటి ఫిగర్స్ని సిమిలర్ అంటారు. అంటే ఈ 2 సిమిలర్ కాకపోతే డిఫరెంట్ స్కేల్లో ఉన్నాయన్నమాట. అంటే ఇది వచ్చి యాక్చువల్ అనుకో, ఒరిజినల్కి ఇది ట్వైస్గా ఉందన్నమాట ఈ ఫిగర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తాజ్మహల్ ఉందనుకోండి. తాజ్మహల్ మనం పిక్చర్లో వేయలేం కదా, కాకపోతే అదేవిధంగా స్కేల్ డౌన్ చేసి చిన్నగా చేస్తారనమాట. అలా చిన్నగా చేయడం ఏంటంటే, ఒకవేళ తాజ్మహల్ వచ్చి హైట్ వచ్చి 20 మీటర్స్ ఉందనుకోండి, మనం బుక్లో 20 మీటర్స్ వేయలేం కదా, దీన్ని స్కేల్ డౌన్ బై 20 చేసాం అనుకోండి, అంటే 1 మీటర్ వస్తుంది అనమాట. అంటే 1 మీటర్ స్కేల్ తోటి మనం బుక్లో గీసుకోవచ్చు అనమాట. సో నేను ఈ ఎలిఫెంట్ నేను మళ్ళీ ఇక్కడ తీసుకున్నాను. అలా కాకుండా నేను ఒక సైడే పెంచాను అనుకోండి, ఇంకొక సైడ్ మాత్రం మార్చలేదు రేషియోను. ఈ చూస్తే 2 సిమిలర్గా అనిపిస్తున్నాయా, 2 ఫిగర్స్? లేదు కదా. సో అన్ని సైడ్లు అదే స్కేల్ తోటే మారినప్పుడే అవి సిమిలర్గా కనిపిస్తాయి అనమాట పిక్చర్స్. ఓకే, ఇప్పుడు మనం ఒక సైడే పెంచామనుకోండి, ఇంకొక సైడ్ మార్చలేదు అనుకోండి, దాన్ని సిమిలర్ ఫిగర్స్ అంటారు అనమాట. అన్ని డైరెక్షన్స్లో అన్ని విధాలుగా అది సేమ్ స్కేల్స్ తోటే ఇంక్రీజ్ కావడం కానీ లేదా తగ్గించుకోవడం కానీ చేస్తేనే వాటిని సిమిలర్ ఫిగర్స్ అంటారు అనమాట. ఓకే, సో ఈ 2 సిమిలర్ కాదు. సో ఇప్పుడు మనం పాలిగాన్స్కి వెళ్ళి పాలిగాన్స్లో ఈ సిమిలారిటీని ఎలా డిఫైన్ చేశారో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం ఏదో ఒక డెఫినేషన్ ఇవ్వాలన్నమాట సిమిలారిటీకి. ఓకే, సో మనం ఇప్పుడు ఇందాక ఫిగర్స్ చూపించి మనం ప్రాక్టికల్గా నేను చెప్పాను అదే స్కేల్లో ఇంక్రీజ్ అవ్వాలి అని. ఓకే, సో మనం ఇప్పుడు సిమిలర్ దానికి మనం ఒక డెఫినేషన్ ఇచ్చుకున్నాం. ఓకే, ఏమేమి డెఫినేషన్ అంటే పాలిగాన్స్ అంటారు కదా వీటిని. పాలిగాన్స్లో 3 ఎడ్జెస్తో ఫామ్ అయితే దాన్ని ట్రయాంగిల్ అంటారు, 4 ఎడ్జెస్ ఫామ్ అయితే దాన్ని రెక్టాంగిల్ అంటారు, 5 అయితే పెంటగాన్ అని, 6 అయితే ఎక్స్గాన్ అని అలా అంటుంటారు కదా పాలిగాన్స్ని. ఓకే, సో ఇప్పుడు 3 ఎడ్జెస్తో ఫామ్ అయినటువంటి ట్రయాంగిల్స్ని చూద్దాం. ఓకే, సో ట్రయాంగిల్ మీరు గమనించినట్లయితే, ఓకే, ఇవి 2 ట్రయాంగిల్స్లో వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్గా ఉన్నాయనుకోండి. ఓకే, వాటి కరస్పాండింగ్ యాంగిల్ అంటే సో ఈ యాంగిల్ ఈక్వల్. ఓకే, తర్వాత మనం చూస్తే ఈ యొక్క యాంగిల్ సేమ్. ఓకే, అలానే చూస్తే ఓకే, సో ఈ యాంగిల్ సేమ్. ఓకే, సో వీటిని కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. ఓకే, సో ఒక ట్రయాంగిల్లో 2 కరస్పాండింగ్ యాంగిల్ చూస్తే అవి చూడడానికి సిమిలర్ షేప్గా ఉన్నాయి కదా, సేమ్ షేప్గా ఉన్నాయి. మనం కూడా అనుకోవచ్చు. ఓకే, వాటి సైడ్ లెంత్ కూడా అదే ప్రపోర్షన్లో పెరిగి ఉంటాయి అని అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నాం అంటే చూడడానికి సేమ్గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే 3 యాంగిల్స్ సేమ్ అయితే ట్రయాంగిల్లో అవి కూడా సేమ్ షేప్గా ఉన్నాయి కాబట్టి వాటి సైడ్స్ కూడా అదే రేషియోలో పెరుగుంటాయి లేదా తగ్గుంటాయని అనుకుంటున్నాం. ఓకే, కాకపోతే అప్పుడు డెఫినేషన్ ఇచ్చి సిమిలారిటీకి ఒక పాలిగాన్లో వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్గా ఉంటే అవి సిమిలర్గా ఉంటాయని చెప్పి డిఫైన్ చేయబోయారు. అలాంటప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది. ఏమొచ్చింది, ఒక రెక్టాంగులర్ తీసుకున్నారు. ఓకే, రెక్టాంగులర్ చూస్తే ఇది యొక్క 4 కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్. అంటే ఇక్కడ 90, ఇక్కడ 90, ఇక్కడ 90, ఇక్కడ 90, అట్లాగా ఈ 4 90 డిగ్రీస్ యొక్క రెక్టాంగులర్ తీసుకున్నారు. కాకపోతే ఇది చూస్తాం అనుకో, సైడ్స్ వచ్చి సేమ్ ప్రపోర్షన్లో పెరిగి ఉన్నాయా? పెరగలేదు. ఓకే, సో ఇక్కడ విడ్త్ చూస్తే అదే కాన్స్టెంట్గా ఉంది,
లెంత్ చూస్తే పెరిగింది. ఓకే, అప్పుడు వాళ్ళకి యాంగిల్స్ మాత్రమే సమంగా ఉంటే సరిపోదు, ఇంకేదైనా మనం డిఫైన్ చేయాలి సిమిలారిటీకి అని డిసైడ్ చేసుకున్నారనమాట. ఓకే, అలా డిసైడ్ చేసుకొని సిమిలారిటీ అనేది ఎలా డిఫైన్ చేస్తారంటే 2 పాయింట్స్ సాటిస్ఫై అయితే దాని సిమిలారిటీ అంటారనమాట. ఓకే, ఫస్ట్ పాయింట్ ఒకటి, సెకండ్ పాయింట్ ఒకటి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్గా ఉండాలి. ఓకే, ఫస్ట్ పాయింట్ అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ అంటే వాటి సైడ్ రేషియోస్ సేమ్గా ఉండాలి. సైడ్ రేషియోస్ అంటే ఎంతో చెప్తాను చూడండి. అంటే సైడ్ రేషియోస్ సేమ్ ప్రపోర్షన్గా ఉండాలన్నమాట. సేమ్ ప్రపోర్షనల్గా అంటే ఇది డబుల్ అయితే ఇదిగో డబుల్ అవ్వాలి, ఇదిగో డబుల్ అవ్వాలి. ఇది ట్రిపుల్ అయితే ఇదిగో ట్రిపుల్ అవ్వాలి, ఇదిగో ట్రిపుల్ అవ్వాలి. ఓకే, ఇది వచ్చి జస్ట్ 1.5 టైమ్స్ అయితే ఇది కూడా 1.5 టైమ్స్ అవ్వాలి, 1.5 టైమ్స్ అవ్వాలన్నమాట. అంటే వాటి సైడ్ రేషియోస్ సేమ్గా ఉండాలి అన్నమాట. ఓకే, సో పాలిగాన్స్లో ఈ 2 పాయింట్స్ సాటిస్ఫై అయితేనే వాటిని సిమిలర్ ఫిగర్స్ అంటారు. ఓకే, కాకపోతే ఇక్కడ లక్కీగా ఏంటంటే ట్రయాంగిల్స్లో వాటి యాంగిల్స్ 3 సేమ్గా ఉంటే ఆటోమేటిక్గా వాటి సైడ్స్ సేమ్ రేషియోలోనే పెరుగుతాయన్నమాట. దీన్ని మనం తర్వాత ప్రూవ్ చేద్దాము. ఓకే, కాకపోతే రెక్టాంగులర్లో అట్లా అవదనమాట. ఓకే, సో ఇప్పుడు డెఫినేషన్ చూడండి. 2 పాలిగాన్స్ ఆఫ్ ది సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ సిమిలర్ ఇఫ్ దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ది సేమ్ రేషియో. ఓకే, సే 2 పాలిగాన్స్ సిమిలర్ అని చెప్పాలంటే వాటి యొక్క సైడ్స్ సేమ్గా ఉన్నటువంటి 2 పాలిగాన్స్, సైడ్స్ సేమ్గా ఉండాలి ఆబ్వియస్గా. ఓకే, సేమ్ సైడ్స్గా ఉన్నటువంటి 2 పాలిగాన్స్కి వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్గా ఉండాలి, ప్లస్ వాటి యొక్క సైడ్స్ సేమ్ ప్రపోర్షన్లో పెరగాలి లేదా తగ్గాలి, అంతే. ఓకే, ట్రయాంగిల్స్లో ఏంటంటే వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్గా ఉంటే వాటి యొక్క సైడ్స్ ఆటోమేటిక్గా సేమ్ ప్రపోర్షన్లో పెరుగుతాయి అన్నమాట, తగ్గుతాయి ఇన్ ట్రయాంగిల్స్లో మాత్రం. ఓకే, దానికోసం మనం ఒక బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ని ప్రూవ్ చేస్తాము. దాన్ని బట్టి 2 ట్రయాంగిల్స్లో యాంగిల్స్ సేమ్ అయితే వాటి యొక్క సైడ్ రేషియోస్ సేమ్గా ఉంటాయని ప్రూవ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటే ఏంటో నేర్చుకుందాం. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంని మీకు బాగా అర్థమయ్యేలాగా ఎంత ఈజీగా చెప్తానో చూడండి. ఓకే, సో ఈ డెఫినేషన్ చూస్తే మీకు కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది. ఈ డెఫినేషన్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ థియరంని మీకు డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఈ డెఫినేషన్కి వస్తాను. ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ ట్రయాంగిల్ యొక్క 3 వర్టిసెస్ని మార్క్ చేస్తున్నాను. ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏదో ఒక సైడ్కి, ఇద్దరు ఏబీ సైడ్ కానీ బీసీ సైడ్కి కానీ ఏసీ సైడ్కి కానీ ప్యారలల్గా ఒక లైన్ గీస్తాను. ఆ లైన్ వచ్చి మిగతా యొక్క 2 సైడ్స్ని కట్ చేస్తున్నాను. చూడండి, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి బీసీ సైడ్కి ప్యారలల్గా ఒక లైన్ గీస్తాను. ఆ లైన్ ఇక్కడ గీయచ్చు. ఓకే, సో ఇది ప్యారలల్గా ఉంచండి. బీసీకి ఇక్కడ గీయచ్చు, లేకపోతే నేను ఇక్కడ గీయచ్చు, లేకపోతే నేను ఇక్కడ కూడా గీయచ్చు, లేకపోతే ఇక్కడ గీయచ్చు. ఓకే, సో ఎక్కడైనా కూడా నేను ఒక లైన్ ప్యారలల్గా బీసీకి గీస్తున్నాను. అదేం చేస్తున్నా అంటే ఈ 2 సైడ్స్ ఉన్నాయి కదా, ఏబీ సైడ్ ఉంది, ఏసీ సైడ్ ఉంది కదా, ఆ సైడ్ 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గీసాను ప్యారలల్గాను, ఇది 2 పాయింట్స్ దగ్గర కట్ చేసింది. ఈ కట్ చేసిన పాయింట్ని డి అని ఈ అని అనుకుంటున్నాను. ఓకే, సో ఇలా కట్ చేస్తే అప్పుడు ఈ ఏబీ లైను ఈ ఏసీ లైన్ 2 ఉన్నాయి కదా, సో ఏబీ లైన్ని ఈ డి అనే పాయింట్ ఎంతో కొంత రేషియోతో డివైడ్ చేసింది. అంటే ఏడీ బై డిబి అనేటువంటి డిఫరెంట్ రేషియో, ఒక రేషియోతో డివైడ్ చేసింది. ఈ థియరం ఏం చెప్తుందంటే ఇంకొక అదర్ సైడ్ ఉంది కదా ట్రయాంగిల్లో, ఈ సైడ్ని కూడా అదే రేషియోతో డివైడ్ చేస్తుంది అని చెప్తుంది అనమాట. అంటే ఏడీ బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని చెప్తుంది అనమాట. ఓకే, సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏడీ బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని ప్రూవ్ చేయాలి. ఇలా ప్రూవ్ చేయడానికి మనం కొన్ని కన్స్ట్రక్టివ్ లైన్స్కి ఇస్తాను. డీసీని బిఈని జాయిన్ చేస్తాను. ఈ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైను, డి పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీస్తాను. జాయినింగ్ పాయింట్స్ని ఎన్, ఎం అనుకుంటాను. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏం చేస్తానంటే ట్రయాంగిల్ ఏడిఈ ఏరియా తీసుకుంటాను. ఓకే, డివైడెడ్ బై ట్రయాంగిల్ డిఈబి ఏరియా తీసుకుంటాను. ఇవి 2 ఎందుకు తీసుకున్నానంటే మనకేంటంటే ఏడి అనే ఒక సైడ్ కవర్ అవ్వాలి మన ప్రూఫ్లో, అండ్ డిబి అనేటువంటి ఒక సైడ్ కవర్ అవ్వాలి. ఈ 2 కవర్ అయ్యే విధంగా 2 ట్రయాంగిల్స్ చూసుకుంటే మీరు ఏడిఈ అనేది ఒక ట్రయాంగిల్ అవుతుంది, ఇంకోటిది డిఈబి అనేది ఉంటుంది 2 ట్రయాంగిల్ అవుతుంది. సో ఈ 2 సైడ్స్ కవర్ అయ్యే విధంగా ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకొని ఆ 2 యొక్క రేషియో కనుక్కుంటాం అనమాట. సో ఫస్ట్ మనం ఏరియా ఆఫ్ ది ఏడిఈ చూద్దాం. ఏడిఈ ఏరియా కదా, సో నేను ఫస్ట్ ఈ సైడ్స్ ప్రకారం చేస్తున్నాను కాబట్టి నేను ఈ యొక్క ట్రయాంగిల్కి బేస్ ఏంటి,
ఏడి అనేది బేస్గా తీసుకుంటాను. ఓకే, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా ట్రయాంగిల్ ఏరియా, హాఫ్ ఇంటూ బేస్ వచ్చి ఏడీగా తీసుకుంటాను. హైట్ ఏమవుతుంది, నేను ఒక పర్పెండిక్యులర్ లైన్ గీసాను కదా ఈ పాయింట్ నుంచి. ఓకే, ఈఎన్ అనేటటువంటిది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది అనమాట. సో హాఫ్ ఇంటూ ఏడి ఇంటూ ఎన్ అనేది ఈ యొక్క ట్రయాంగిల్ యొక్క ఏరియా అవుతుంది. రైట్, సో డివైడెడ్ బై నేను చెప్పినట్టుగా రెండో ట్రయాంగిల్ డిఈబి అనేటటువంటిది ట్రయాంగిల్ యొక్క ఏరియా వేయాలి. ఇక్కడ ఏం చేస్తా అంటే నేను డిబి అనేది బేస్గా తీసుకుంటాను. ఎందుకంటే చెప్పాను కదా మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఎక్కువ ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి దీన్నే బేస్గా తీసుకుంటాను. సో ఇక్కడ హాఫ్ ఇంటూ డిబి అంటే డిబి అనేది బేసు. హైట్ ఏమవుతుంది ఈ ట్రయాంగిల్కి కూడా సేమ్ హైట్ కదా అవుతుంది, ఇదే కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ పాయింట్ నుంచి మనం పర్పెండిక్యులర్ లైన్ గీసాం కదా ఈ సైడ్కి, సో ఇదే డిస్టెన్స్ అవుతుంది పర్పెండిక్యులర్. ఇది వచ్చి హైట్ అవుతుంది ట్రయాంగిల్కి. సో హైట్ వచ్చి ఈఎన్ వేసాం. ఓకే, సో ఇక్కడ ఈఎన్ క్యాన్సిల్ అయిపోతుంది, హాఫ్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది, ఏడి బై డిబి మిగులుతుంది. ఇప్పుడు క్లియర్గా గమనించండి. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే సేమ్ ఇదే ట్రయాంగిల్ ఏరియా వేసి డివైడెడ్ బై ఇంకొక ట్రయాంగిల్ ఏరియా వేస్తాం, ఇటు సైడ్ ట్రయాంగిల్ ఏరియా వేస్తాం. ఓకే ఓకే, సో ఇప్పుడు నేనేం రాస్తాను అంటే సేమ్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ది ఏడిఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా డివైడెడ్ బై డిఈసి ఏరియా వేస్తాను అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు మళ్ళీ ఈ ట్రయాంగిల్ ఏడిఈ ఏరియా కనుక్కునేటప్పుడు ఇంతకుముందు ఏడి అనేది బేస్గా తీసుకున్నాను కదా, ఇప్పుడు ఏఈ అనేది బేస్గా తీసుకోవచ్చు. ఎనీ బేస్ ఇంటూ హైట్ కదా ట్రయాంగిల్ యొక్క ఏరియా. సో ఇక్కడ నేను హాఫ్ ఇంటూ బేస్ వచ్చి ఏఈగా తీసుకుంటాను, హైట్ వచ్చి డిఎంగా తీసుకుంటాను అనమాట. ఓకే, అప్పుడు మనకి ట్రయాంగిల్ ఏరియా ఏడిఈ వచ్చేస్తుంది. ఇప్పుడు ట్రయాంగిల్ డిఈసి కనుక్కునేటప్పుడు ఎలా చేస్తాను అంటే నేను ఇంతకుముందు ఇటు పక్కన తీసుకున్నాను కాబట్టి అటుపక్క వచ్చింది, ఇప్పుడు ఇటు సైడ్ తీసుకుంటాను. ఈసీ అనేది బేస్గా తీసుకుంటాను. ఓకే, ఈసీ అనేది బేస్. దీనికి కూడా ఏంటంటే హైట్ ఏమవుతుంది, ఇది కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్, డిఎం కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో డిఎం అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రాశాను. ఇక్కడ ఏమవుతుంది, డిఎం క్యాన్సిల్ అయిపోయి ఏఈ బై ఈసీ వస్తుంది. ఓకే, సో ఇక్కడే మీరు క్రిటికల్గా ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. డిఈబి అనేది ఒక ట్రయాంగిల్, డిఈసి అనేటువంటి ట్రయాంగిల్. ఈ రెండింటి యొక్క ఏరియా ఈక్వల్. ఎలాగో తెలుసా మీకు, ట్రయాంగిల్ యొక్క ఫార్ములా ఏంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఈ ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకున్నారనుకోండి, హాఫ్ తీసేయండి, బేస్ వచ్చి డిఈ, హైట్ అంటే ఏంది, డిస్టెన్స్ బిట్వీన్ దిస్ టూ ప్యారల్ లైన్, అదే కదండి హైట్. ఓకే, సో ఇప్పుడు ఇంకో ఈ ట్రయాంగిల్ తీసుకున్నారనుకోండి, అది కూడా ఏంది, బేస్ వచ్చి సేమ్ బేస్, హైట్ వచ్చి డిస్టెన్స్ బిట్వీన్ దిస్ టూ ప్యారల్ లైన్స్ కాబట్టి ఈ రెండింటి యొక్క ఏరియా సేమ్గా ఉంటుంది అనమాట. ఓకే, దీనికి నేను చిన్న ఒక షార్ట్ చేశాను, ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ వీడియో చూడండి, జస్ట్ 30 seconds ఉంటుంది ఆ వీడియో. నేను ఇప్పుడు ఒక లైన్ గీస్తున్నాను, ఇక్కడ ఈ లైన్ ప్యారల్గా ఇంకొక లైన్ గీస్తాను. ఈ రెండు ప్యారల్ లైన్స్ మధ్యలో నేను ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేశాను. ఈ ట్రయాంగిల్ అనేటువంటి పాయింట్ జీని నేను ప్యారల్గా మూవ్ చేస్తున్నప్పుడు దాని యొక్క ఏరియా ఎక్కడ కూడా మారదన్నమాట. అంటే ఇట్ హ్యాస్ సేమ్ బేస్ అండ్ సేమ్ హైట్గా ఉంది కాబట్టి చూడడానికి ట్రయాంగిల్ యొక్క షేప్ మారుతుంది, కానీ దాని యొక్క ఏరియా మాత్రం సేమ్గా ఉంటుందన్నమాట. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా ఈ రెండింటి యొక్క ఏరియా సేమ్ అని. సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఏరియా ఏడిఈ బై న్యూమరేటర్లో ఉంది, సేమ్ ఉంది. సేమ్ డినామినేటర్లో డిఈబి యొక్క ఏరియా డిఈసి యొక్క ఏరియా అని ప్రూవ్ చేసుకున్నాం. అంటే ఈ రెండింటి యొక్క లెఫ్ట్ సైడ్ సేమ్, అంటే లెఫ్ట్ సైడ్ సేమ్ అయితే రైట్ సైడ్ కూడా సేమ్ అవుతాయి కాబట్టి మనం క్లియర్గా ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అనమాట. ఓకే, సో అదే మనం ప్రూవ్ చేయాల్సినటువంటి థియరంలోని. ఓకే, సో ఈ థియరం యొక్క డెఫినేషన్ గురించి మళ్ళీ చెప్తాను మీకు. అసలు ఈ థియరం ఏం చెప్తుందో చెప్తాను. ఓకే, ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, ఏబిసిడి అనే ట్రయాంగిల్. మనం ఇంతకుముందు బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రూవ్ చేసాం. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఏం చెప్తుందంటే ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి ప్యారల్గా ఒక లైన్ గీస్తే ఈ యొక్క 2 సైడ్స్ని ఈ యొక్క డివైడింగ్ పాయింట్స్ సేమ్ రేషియోతోటే డివైడ్ చేస్తాయని చెప్తుంది కదా. ఓకే, ఇది రివర్స్ ప్రూఫ్ అనమాట. రివర్స్ ప్రూఫ్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక లైన్ ఈ 2 సైడ్స్ని సేమ్ రేషియోతో డివైడ్ చేస్తే ఈ లైన్ వచ్చి ఇంకొక థర్డ్ లైన్కి ప్యారల్గా ఉంటుందని ఈ యొక్క థియరం చెప్తుంది అనమాట. ఓకే, సో దీన్ని ఎలా ప్రూవ్ చేద్దామని చూద్దాం. ఓకే, డిఈ అనేటటువంటి లైను సేమ్ రేషియోతో డివైడ్ చేస్తుంది అనుకుందాం. అంటే అర్థం ఏంటి, సేమ్ రేషియోతో అంటే ఇక్కడ ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఏసీ, ఏఈ బై ఈసీ. ఓకే, సో ఇది గివెన్ అనమాట. ఓకే, ఇది ఇచ్చేసాడు మనకి. ఇలా అయితే మనం ప్రూవ్ చేయాల్సింది ఏం చెప్పంటే డిఈ అనేటటువంటిది ప్యారలల్ టు బీసీ అనేది ఇది ప్రూవ్ చేయాల్సింది. మనం ప్రూవ్ చేయాలి, ఈ టు ప్రూవ్.
సో ఇది ఇచ్చాడు, ఇది ప్రూవ్ చేయాలి మనం. ఇలా ఒక లైను ఈ రెండు యొక్క సైడ్స్ని ఇట్లా ఈక్వల్ రేషియోతో డివైడ్ చేస్తే డిఈ లైను బీసీ లైన్కి ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి మనం. అది ఇచ్చారు చూడండి. ఇఫ్ ఏ లైన్ డివైడ్స్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇన్ ది సేమ్ రేషియో దెన్ ది లైన్ ఈజ్ ప్యారలల్ టు ది థర్డ్ సైడ్. క్లియర్గా ఉంది కదా. సో ఇలా ప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, సో డి అనేది ప్యారలల్ కాదనుకుందాం. ఓకే, అంటే మనం ప్రూవ్ చేయాల్సింది కదా, అదే అనుకుంటే ఇంకేముంది, అది కాదనుకుంటాం. ఒకవేళ డిఈ ప్యారలల్ కాకపోతే నేను ఇంకొక లైన్ గీస్తాను. సో డిఈ ప్యారలల్ కాదు, నేను ఇంకొక లైన్ గీసి అది ప్యారలల్ టు బీసీ అనుకుంటాను. ఓకే, ఇది ఈ డాష్ అనమాట. ఓకే, సో డిఈ డాష్ తోటి ఒక లైన్ గీసాను. సో డిఈ అనేది ప్యారలల్ కాకపోతే డిఈ డాష్ అనేది ప్యారలల్ అనుకుంటున్నాను. ఓకే, లెట్ us take if DE is not parallel to BC, DE dash is parallel అనుకుంటున్నారు. ఓకే, సో మనకి DE dash parallel ఇప్పుడు. ఓకే, అంటే DE dash is parallel to BC తీసుకున్నాం, ఎందుకంటే DE కాదనుకున్నాం కాబట్టి DE dash parallel అనుకున్నాం. మనకి బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ఏం చెప్తుంది, ఏదైనా ప్యారల్గా ఉంటే ఓకే అది ఆ సైడ్స్ని సేమ్ రేషియోతో డివైడ్ చేస్తుందని చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకి AD బై DB మస్ట్ బి ఈక్వల్ టు AE డాష్ బై, అంటే AE డాష్ ప్యారల్ అనుకున్నాం, ఇది DE డాష్ ప్యారల్ అనుకున్నాం కదా, అందువల్ల AE డాష్ బై E డాష్ C. ఓకే, ఎందుకంటే ఇది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం నుంచి రాసుకోవాలి అనమాట ఈ స్టేట్మెంట్. సో ఈ ట్రయాంగిల్ సైజ్ తగ్గించాను మనకి స్పేస్ కావడం కోసం. ఇక్కడ మనము గమనించుకుంటే మనకి ఇచ్చేసింది స్టేట్మెంట్ ఏంటి, AD బై DB ఈక్వల్ టు AE బై EC అని ఇచ్చేసాడు. ఓకే, మనకేమని వచ్చింది, AD బై DB ఈక్వల్ టు AE డాష్ బై E డాష్ C అని వచ్చింది. ఓకే, సో లెఫ్ట్ సైడ్ చూడండి రెండు సేమ్గా ఉన్నాయి, అంటే ఏంటి, రైట్ సైడ్ కూడా ఈక్వల్, అంటే ఏంటి, ఓకే AE బై EC ఈక్వల్ టు ఓకే AE డాష్ బై E డాష్ C. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే బోత్ సైడ్ ఒక 1 యాడ్ చేస్తాను, జస్ట్ 1 యాడ్ చేయండి. ఓకే, నెంబర్ 1 యాడ్ చేయండి బోత్ సైడ్. ఓకే, AE ప్లస్ EC బై EC అవుతుంది. రైట్ సైడ్ ఏమవుతుంది, AE డాష్ బై ప్లస్ E డాష్ C బై E డాష్ C అవుతుంది కదా. ఓకే, సో ఇక్కడ పైన న్యూమరేటర్స్ చూస్తారు అనుకోండి, AE ప్లస్ EC ఏంటి, AE ప్లస్ EC అనేది ACకి సమానం కదా. ఓకే, AC బై EC అని అవుతుంది. ఓకే, రైట్ సైడ్ ఏమవుతుంది, AE డాష్ బై E డాష్ C అంటే ఏంటి, అది కూడా ACనే కదా, AC బై E డాష్ C అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఏమొచ్చింది, EC ఈక్వల్ టు E డాష్ C అని వచ్చింది. అంటే EC ఈక్వల్ టు E డాష్ C అయింది. అంటే అప్పుడు ఎప్పుడు సమానం, ఎప్పుడు అవుతుంది, ఈ డాష్ పాయింట్స్ సేమ్ పాయింట్స్ అయినప్పుడు మాత్రమే పాసిబిలిటీ అవుతుంది కదా ఇది. సో ఈ డాష్ పాయింట్ మస్ట్ కోయిన్సైడ్ విత్ ఈ పాయింట్ అనమాట, అంటే డిఈ ఈజ్ ప్యారలల్ టు BC అయినప్పుడు మాత్రమే అవుతుంది అనమాట అది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క క్రైటీరియాస్ గురించి నేర్చుకుందాం, కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం సిమిలర్ ట్రయాంగిల్స్ మీద. ఓకే, థ్యాంక్ యూ.